హలో అండి. ఇదొక్కటి కట్ చేసుకుని పెట్టుకుంటే చాలు ఈజీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిద్ది. అలాంటి మ్యాజిక్ రెసిపీ చూద్దామా? అలానే ఈ వీడియో మొత్తం చూడండి. మీకొక యూస్ఫుల్ కిచెన్ టిప్ అనేది షేర్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ అచ్చు తెలుగు పిల్ల. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. దాంట్లో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలండి. దాంట్లోనే 2 పచ్చిమిరపకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. అవి వేగాక మనం సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక కరివేపాకు, సాల్ట్, కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేగాక మనము ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా ఒకసారి చూసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఆనియన్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మనం ఒక ఆనియన్ కట్ చేసుకుంటే చాలండి, ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోయిద్దండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా, మనం ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే తొందరగా వేగుతాయండి. ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి.